అండి, నేను ఉప్పల్ రాజుని. శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన యొక్క ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన యొక్క మిర్చి తోట అనేది 3 ఎకరాలు. ఇది మనం సెకండ్ డోస్లో నగాటాను మ్యాక్టో వాడాము. దాని మ్యాక్టో వాడడం వల్ల పండాక అనేది లేకుండా పోయింది. నగాటా వల్ల ఎలాంటి పురుగు అనేది లేకుండా మంచిగా ఉంది, నీట్గా. ఇప్పుడు థర్డ్ డోస్ వచ్చేసి బెనివే కొడదామని అనుకున్నాము. కానీ మనం ఇప్పుడు చూసినట్టయితే మనకు తోటలో అక్కడక్కడ ముడత అనేది కనిపిస్తుంది అన్నమాట. ఇలాగ వచ్చినటువంటి ఇగురు అనేది ముడత కనిపిస్తుంది. ఇలాంటి ముడత వచ్చినప్పుడు మనం బెనివే వాడితే మంచిగా ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ ముడత పోవడానికి వాడుకోవాలి. ముడత పోవడానికి ఏం చేయాలి? పెగాసిస్ అనేది కొడితే మనకి ఎలాంటి ముడత అనేది ఉండదు. మనది పెగాసిస్ అనేది సిజెంటా కంపెనీలో దొరుకుతుంది. అది మనకు చాలా బెటర్గా ఉంటుంది, ప్రైస్ కూడా తక్కువనే ఉంటుంది. ఇది సిజెంటా కంపెనీ వారి పెగాసిస్. దీంట్లో మనకు ఉండేది డయాఫిత్రిన్ 50% WP అనేది ఉంటుందన్నమాట. ఇది పౌడర్ రూపంలో దొరుకుతుంది. ఇది పంపుకు ఒక ప్యాకెట్ వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఎకరానికి వచ్చేసి 250 గ్రామ్స్ వాడుకోవాలి కంపల్సరీగా. బెటర్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మనకు దీనివల్ల ఏంటంటే ఈ ముడత అనేది నల్లి అనేది ఎర్ర నల్లి, తామర పురుగు, తెల్లదోమల వల్ల కూడా వస్తుంది. దాన్ని మనం తీసేయడానికి ఏం చేసుకోవాలంటే మన క్రిస్టల్ వారి అబాసిన్ అన్నమాట. ఇది క్రిస్టల్ వారి అబాసిన్. దీంట్లో ఉండేసి మనకు టెక్నికల్ అబామెక్టిన్ 1.9 EC అనే రూపంలో దొరుకుతుంది. మన ఎకరం డోస్ చేసేది మనకి ఇది 100 ml అనేది ఉంటుందన్నమాట. ఈ 2 కాంబినేషన్ వాడినట్టయితే మన యొక్క మిర్చి తోట అనేది ఎలాంటి ముడత, పై ముడత, కింది ముడత అనేది ఉండదు. నెక్స్ట్ ఎలాంటి నల్లులు అనేవి ఉండవు. 36 రకాల నల్లులు అనేవి పోతాయి అన్నమాట. బెటర్గా ఉంటుంది. కొంతమంది అనుకుంటారు ఏంటి ఓన్లీ పెగాసిస్ అనేది కింది ముడతకే పనిచేస్తుంది అని అనుకుంటారు, కానీ ఆ విధంగా కాదు. ఇది కింది ముడత, పై ముడత అన్ని రకాల ముడతలు అనేది కంట్రోల్ చేస్తుంది. మన అబాసిన్ అనేది అన్ని రకాల నల్లులను కూడా మనకు చంపేస్తుంది అన్నమాట. ఇది ఏంటంటే వాటి యొక్క జీవక్రియ మీద పనిచేస్తుంది. స్టమక్ యాక్షన్ అంటే అది తినడానికి వీలు లేకుండా చేస్తుంది అన్నమాట. ఇది మనం ఈ అబాసిన్ స్ప్రే చేయడం వల్ల ఇప్పుడు ఇక్కడ మొక్క మీద ఇక్కడ స్ప్రే చేసినామంటే ఆటోమేటిక్గా ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది, పైనుంచి కిందికి వెళ్ళిపోతుంది. దాని మీద మనకు నల్లి కానీ ఏదైనా వాడినప్పుడు అది తీసుకున్నప్పుడు స్టమక్ యాక్షన్ ద్వారా అది వెంటనే చనిపోవడం అనేది జరుగుతుందన్నమాట. కంపల్సరీ ప్రతి రైతు కూడా పెగాసిస్, అబాసిన్ రెండింటి కాంబినేషన్లో వాడుకున్నట్టయితే మీ యొక్క తోట అనేది నెంబర్ 1గా ఉంటుంది. ఇప్పుడు నా తోట కూడా నిన్న సాయంత్రం అనుకోకుండా మామూలుగా వర్షం వచ్చింది. మనం నీళ్లు కట్టవలసిన అవసరం లేకుండా ఉంది. నేను ఈరోజు ఇది స్ప్రే చేస్తాను. మీకు నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా ఉందో కూడా నా తోటను తెలియజేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు తోట అయితే కొంచెం ముడత ఉంది. ముడత పోవడానికి మన పెగాసిస్, అబాసిన్ అనేది వాడుతున్నాను. కొంతమంది అనుకుంటున్నారు ఓన్లీ మనం ముడత పోవాలంటే కొత్తగా వచ్చిన వాటినే వాడుకోవాలి, దాని ద్వారానే పోద్దని అనుకుంటారు. కానీ ఇప్పుడు ప్రజెంట్గా ధనుక దాంట్లో డిసైడ్ అని వాడుతున్నారు. ప్రజెంట్ ధనుక వాళ్ళది డిసైడ్ అని వాడుతున్నారు. డిసైడ్లో ఉన్నది మనకేంది ఈటోఫిరిన్ 6% ప్లస్ డయాఫిత్రాన్ 25%. దీంట్లో మనకు 25% ఉంది. మన పెగాసిస్లో చూసినట్టయితే డయాఫిత్రాన్ అనేది 50% ఉంది. చూడండి, డయాఫిత్రాన్ అనేది 50% అనేది ఉంది. దీనికి మన డిసైడ్ కంటే కూడా పెగాసిస్ ప్లస్ అబాసిన్ వాడినట్లయితే నెంబర్ 1 రిజల్ట్ ఉంటుంది. నా తోటకు నేను వాడుతున్నా, నెక్స్ట్ వీడియోలో చూపిస్తా చూడండి. మీరు కొత్తగా వచ్చింది ఎక్కడ దొరకట్లేదని మీరు తొందరపడొద్దు. నేను చెప్పినట్టుగా సిజెంటా వారి పెగాసిస్, క్రిస్టల్ వారి అబాసిన్ ఈ 2 వాడండి. మీ పై ముడత, కింది ముడత, ఎర్రనల్లి, తామర, తెల్లదోమ అన్ని రకాలుగా పోతుంది. 36 రకాల నల్లులను కంట్రోల్ చేసేది క్రిస్టల్ వారి అబాసిన్, అన్ని రకాల ముడతలను కంట్రోల్ చేసేది సిజెంటా వారి పెగాసిస్. ఈ రెండింటి కాంబినేషన్ నెంబర్ 1గా ఉంటుంది. మీరు వాడి చూడండి. నేను వాడుతున్నాను, ఈరోజు స్ప్రే చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఏ విధంగా ఉందో అనే విషయాన్ని కూడా నా తోట గురించి మీకు తెలియజేస్తాను. రైతు సోదరులకు ధన్యవాదాలు. మన యొక్క ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే మనం చేసినటువంటి వీడియో అనేది మొదటి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు చెప్పినటువంటి విషయం అనేది ఏ విధంగా ఉన్నదనేది మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. ధన్యవాదాలండి రైతు సోదరులకు.